ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు అంటున్నారు కదా మేము అది చేసినాం ఇది చేసినామని, మీకు దమ్ము ఉంటే రండి, క్యాంపెయిన్ లో మా ఎంబడి నడవండి, అడుగుదాం మీరు ఏమేం పని చేసిండ్రు అక్కడ. ఆ ప్రాంతంలో మీరు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టిండ్రు? 1500 రూపాయలు నెలకు, 2500 రూపాయల పెన్షన్, 2500 రూపాయలు ప్రతి మహిళకు 18 సంవత్సరాల దాయిన మహిళకి ఇస్తామన్నారు. మరి అక్కడ ఎవరికన్నా ఇచ్చినా పదండి అడుగుదాం. 4000 రూపాయల పెన్షన్ ఎవరికైనా వస్తుందా పదండి అడుగుదాం. అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, ఇండ్లు కానీ వాళ్ళకి గట్టిచ్చిందా పదండి అడుగుదాం. మీకు అసలు ఓటు అడిగే హక్కే లేదు కాంగ్రెస్ పార్టీకి. అక్కడ ఈ రోజు ఓడగొడతారంటటువంటి భయంతోనే, పిరికితనంతోనే ఈ రోజు మీరు అజరుద్దీన్ గారిని మరి మంత్రి మండలిలోకి తీసుకుంటున్నారంటే మీ ఓటమి ఖాయమైపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది. కేవలం ఓట్ల కోసమే, ముస్లింల ఓట్ల కోసమే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు తప్ప ఈ యొక్క రాజకీయం అనేది ఇంత అంటే మీరు నిజంగా మీరు చేసిన అభివృద్ధి చూసే ఓట్లు వేస్తారంటే ఈ సమయంలో మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండే. నిజంగా మీరు అభివృద్ధి చేసి ఉంటే మీ అభివృద్ధిని, మీ పరిపాలనను చూసే మరి ఎన్నికల్లో మీరు గెలుస్తామనే విశ్వాసం మీకు ఉండుంటే ఈరోజు మంత్రి మండలిలో అకస్మాత్తుగా అజరుద్దీన్ గారిని చేర్చుకుంటామనేటువంటి ప్రకటన వచ్చేదే కాదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, ఓడిపోయింది.